అసలేమైందో తెలీదు గానీ, అసలు 3 డేస్ నుంచి మనసైతే అసలేం బాలేదనమాట. సో, మొత్తానికి చేసేదేం లేక, కొంచెం ప్రశాంతంగా ఉంటుందని జెప్పేసైతే నేను మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్‌కైతే వెళ్దామనైతే ఫిక్స్ అయిపోయాను. సో, ఇప్పుడైతే నేను నా దగ్గర సాయిబాబా రింగ్ అయితే ఉంది. అది కూడా పెట్టేసుకున్నా అనమాట. మొత్తానికి ఏదో ఒక విధంగా నేను టెంపుల్‌కెళ్దామని ఫిక్స్ అయ్యాను కాబట్టి వెళ్తున్నా అనమాట. ఇప్పుడు మొత్తానికైతే టెంపుల్ వ్యూ కూడా నేను మీకు చూపిస్తాను. దగ్గరలోనే ఉంటుందిలెండి. సో చూడండి ఇదే అనమాట టెంపుల్. నేను ఫైనల్‌గా అయితే టెంపుల్‌లో కూడా ఎంటర్ అయిపోయాను అనమాట. ఏంటో తెలియని ప్రశాంతత అయితే నాకు వెంటనే కలిగిందండి. ఆ భావన ఎందుకు అలా వస్తుందంటారు? మీకైతే తెలిస్తే ఖచ్చితంగా అయితే కామెంట్ చేసేయండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. కొంచెం మనశ్శాంతిగా అయితే అనిపించిందనమాట టెంపుల్‌కి రాంగానే. నేనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. ఒక 3 డేస్ నుంచి మనసైతే అసలు ఏం బాలేదు. మొత్తానికి ఇక్కడికి రాగానే నాకు కొంచెం ప్రశాంతత అయితే దక్కిందని అయితే చెప్పుకోవచ్చు అనమాట. అలా ఇంకా టెంపుల్లో వచ్చేసి భోజనాలు కూడా పెడుతూ ఉన్నారనమాట. సో నన్ను కూడా తినమని అయితే చెప్పారు. సో నేనేం చేశానంటే ఇక్కడ వచ్చేసి నేను కూడా భోజనం చేయడానికి అయితే సిద్ధమైపోయాను. ఇంకా అలా టెంపుల్ వ్యూ కూడా చూసేయండి. ఇది మొత్తానికైతే టెంపుల్ వ్యూ అండి. సో ఫైనల్గా నేను కూడా అయితే ఇక్కడ భోజనానికి అయితే సిద్ధంగా ఉన్నాను. సో నేను కూడా భోజనం పూర్తి చేసుకొని తర్వాత అలా చూస్తూ ఉన్నానమాట. ఈ లోపలే నాకు నియర్ బైలో ఒక చిన్న కుక్క అయితే వచ్చిందనమాట. సో వాళ్ళు అక్కడ ప్లేట్లో పెట్టారు కానీ తినలేదు. నేను పెడితేనే తింటుందనమాట. సో కొంచెం అయితే పెట్టేసాను అనమాట. సాయిబాబా టెంపుల్లో డాగ్ అయితే వచ్చేసి నన్ను పలకరించింది. నాకైతే కొంచెం హ్యాపీగా అనిపించింది. ఫైనల్గా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటాను. బై.